మనకు 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కల్పించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్ళదు. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మట్టుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగానే చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కున్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగింది, ఈ రోజున దాదాపు 1000 కోట్లు ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, మేమందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం, దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కసారి ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనూ ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. నేను మట్టుగా నైరాశ్యంకి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడద్దని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే, ఆయన నాకు తెలియదు. నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతారు నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తాం ఆయన అనుకున్నాను. సో నాకు అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి, కానీ పంచాయతీరాజ్ ద్వారా లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెట్టింది. మరొకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. అంటే నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తెచ్చే ఒక పవర్ హౌస్లా మారాలి అని చెప్పి నేను మీ స్థాయిలో రిజాల్వ్ చేయలేని సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి మనందరం కలిసి పరిష్కారం వెతుకుదాం. మీరు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి కమిట్మెంట్తో నిలబడితే నేను ఒక 100 అడుగులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాలివీడులో ఒక ఎంపీడీఓని దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు దాడి చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి భరోసా కల్పించాను. అంటే ఎందుకు చేశానంటే, ప్రభుత్వ ఉద్యోగులకి ఆ భద్రత కల్పించలేనప్పుడు విధులు ఎలా నిర్వహిస్తారు? ఆ చిన్న ఉద్యోగే కదా, ఈ స్థాయి ఉద్యోగి కదా వదిలేయటం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగిలో, ప్రభుత్వ ఉద్యోగులు నా తండ్రిని చూసుకున్నాను. నా తండ్రి పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది. అందుకే నాకు చాలా గుండెలోతులు తీసుకున్నాను. అలాగే శ్రీశైలం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వ్యక్తులపై వెంటనే అసలు సెకండ్ ఆలోచించకుండా కేసులు నమోదు చేశాం. ఆ వ్యక్తులకి, బాధితులకి భరోసా కల్పించాం. ఈ విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు ఎదుర్కొనే కేసులు త్వరగా తేలకపోవడం వల్ల అర్హులైన వారికి తమకు రావాల్సిన ప్రమోషన్స్ని కోల్పోవడం జరిగింది. జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో, విశ్రాంతకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడటం, సుదీర్ఘకాలంలో విచారణ సాగదీయటం ఉద్యోగులకి తీవ్ర మానసిక క్షోభకు గురై వారి గుండె ధైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. సో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, నీటి సరఫరా శాఖ పరిధిలో కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. విచారణ ప్రక్రియలను చాలా తొందరగా ముగించి నిర్దోషులుగా తేలిన ఉద్యోగులకి వెంటనే లబ్ధి చేకూరేలా చేసాం. ఇవన్నీ దగ్గరుండి ముందుండి ప్రతి ఫైల్ని చదివి, ఈయన పాపం నలిగిపోయాడు,
అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే వెంకటేశ్వర గారు చెప్తా ఉంటే 20 సంవత్సరాలు